హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫెండ్ లవ్ పార్ట్ 12. వారు సంజు గారు నాకు చాక్లెట్ ఇచ్చారని పెద్ద సిల్క్ ఆమె చేతికిచ్చింది. పిక్స్ చూపించవే. ఒక్కో పిక్ చూస్తున్న వరేణి నవ్వుతూ అక్క ఏయ్ అంది అల్లరిగా. ఆపవే బాబు, విరాట్ సార్ వచ్చే టైం అయింది. వచ్చి రాగానే రికార్డ్స్ చూపించే అంది స్వప్న. రికార్డ్స్ ఏంటే? వరు, మతిమరుపు ఉందా నీకు? నిన్న వర్క్ ఇచ్చారు కదా అంది శాండీ భయంతో. అదా, నువ్వెలానో రాయవు కదా, నేను రాసి ప్రయోజనం ఏముందని డాడీతో కలిసి ఆచిపోయానని చెప్పింది చాక్లెట్ బ్యాగ్లో దాచుకుంటూ. అప్పుడే విరాట్ సార్ ఎంట్రీ ఇచ్చారు క్లాస్ రూమ్లోకి. ఏమైంది వికాస్, ఆ సౌండ్స్ ఏంటి? నథింగ్ మా, దోమలు బాగా ఉన్నాయి అన్నాడు. వంటింట్లో ఉన్న వాసవి అతని చేష్టలకి నవ్వుకుంటూ వేడి వేడి బిర్యానీ బౌల్తో కూర్చుంది. సెరవ్ చేస్తున్న ఆమెని ఓరగా చూస్తూ, అమ్మా నీతో ఒక విషయం చెప్పాలని నాంచుతూ అన్నాడు. ఏంటి? ఈరోజు మాకు ఫారిన్ క్లయింట్స్తో ఒక మీటింగ్ ఉంది. దానికి వాసవి కూడా అటెండ్ అవ్వాలి. నా రూమ్లో ఉండటానికి పర్మిషన్ ఇస్తావేమో అని నసుగుతూ చెప్పాడు. ఊపిరి బిగుపట్టిన వాసవి భయంగా సత్యగారి వైపు చూస్తుంటే, ప్రూఫ్ ఏంటి వికాస్ అన్నారు గంభీరంగా. మీటింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ అయ్యేసరికి 1 or 1:30 అవ్వచ్చు. కావాలంటే మధ్యలో వచ్చి చెక్ చేసుకోమా అన్నాడు. కొడుకు నిజమే చెప్తున్నాడు అనుకుంటూ, ఓకే, కంప్లీట్ అవగానే నా రూమ్కి పంపాయి అని బిర్యానీ తిన్నాక వాసవిని మెచ్చుకుని త్వరగా వచ్చే అని వార్నింగ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళారు. శారీ కట్టుకుని వచ్చేవే త్వరగా, చెంప పగులుతుంది మీకు అంటే ఇంత వార్నింగ్ ఇచ్చారు, సిగ్గు లేకపోతే సరి అంది వాసవి. సరేలే, ఏం చేస్తాం, త్వరగా వచ్చే అదే చాలు నాకు అన్నాడు. అన్ని పనులు చేసుకున్నాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి రావడంతో, వాసవి జాగ్రత్త, మగాడికి ఆత్రం ఉంటుంది, బట్ ఏమైనా జరిగితే గిల్టీ ఫీల్ మాత్రం ఉండదు వాడిలో. జరిగిపోయింది చిల్ అనుకుంటాడు, కానీ ఆడదాని మనసు భారాన్ని మోస్తూ ఉండాలి. నువ్వు ఒక ఆడపిల్లవని చెప్తున్నాను, అర్థమైందా అన్నారు. సరే ఆంటీ, నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి రూమ్కి వెళ్ళేసరికి, ఇంత లేట్ ఏంటి డార్లింగ్ అన్నాడు మీదికి లాక్కుంటూ. ఈరోజు తేడాగా బిహేవ్ చేస్తున్నారు మీరు. మూవీ రేపు చూద్దాం వికాస్ గారు అంది. నో డార్లింగ్, స్పాయిల్ చేయకు అంటూ ఆమెని ఒడిలో కూర్చోబెట్టుకుని మూవీ ప్లే చేశాడు వికాస్. భయంగానే కూర్చున్న వాసవికి 10 నిమిషాల తర్వాత నైట్ డ్రెస్ బటన్స్ దూరం అవుతున్నాయని అర్థమవ్వడంతో వదలండి నన్నని గింజుకుంది. ఆమెని బొమ్మల బెడ్పై వేసి మీదకి చేరిపోతూ, నమ్మకం లేదా డార్లింగ్ అన్నాడు తమకంగా. ఉంది కాబట్టే వచ్చేసాను అండి, ప్లీజ్ ఇదంతా వద్దు అనింది. జస్ట్ కిస్ చేస్తాను అంతే డార్లింగ్, ట్రస్ట్ మీ అంటూ బరువును ఆమెపై వదిలేస్తూ పెదవులు అందుకున్నాడు. భారంగా ఊపిరిని తీస్తున్న ఆమె పై ఎదని చూస్తూ పెదవులను వదిలి కంఠాన్ని అందుకున్నాడు వికాస్. వికాస్ ప్లీజ్, వీక్ చేస్తున్నావు నన్నని భారమైన గొంతుతో చెప్పింది. ఇంకో 6 monthsలో మ్యారేజ్ చేసుకుంటాం కదరా, దానికి భయపడటం ఎందుకు? ఈరోజు నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ వస్తున్నాయి, ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు తడి పెదవుల ముద్రలు వేస్తూ. మాట్లాడటానికి వీలు లేకుండా చేస్తున్న అతని చేతులు సున్నితమైన స్థానాలను తాకుతూ మరింతగా కోరికలో మునిగిపోతూ నెమ్మదిగా ఆమెలో తమకాన్ని రాజేశాడు. క్షణకాలం అతనితో సంభోగం ముఖ్యం అనుకున్న వాసవి ఇష్టంగా సహకరిస్తూ కష్టంగా అతని షర్ట్ బటన్స్ తీసి దూరంగా విసిరేసి మరోసారి ఆమె పెదవుల్ని అందుకుని లైట్ ఆఫ్ చేసిన వికాస్ నైట్ ట్రాక్ దూరం చేసి ఆమెని న్యూడ్గా మార్చేలోపు డోర్ నాక్ చేసిన సౌండ్కి ఉలిక్కపడింది వాసవి. కానీ వేరే లోకంలో ఉన్న వికాస్ ఆమెను అల్లుకుపోతుంటే అంతకంతకు పెరుగుతున్న తలుపు చప్పుడికి ఈ లోకంలోకి వస్తూ ఒక్క ఉదుటున తోసి టీషర్ట్ వేసుకుని వికాస్ని చూసింది భయంగా.
వచ్చింది తల్లే అని తెలుసు కాబట్టి కంగారుగా డ్రెస్అప్ అయ్యి డోర్ ఓపెన్ చేశాడు వికాస్. మరుక్షణం లోపలికి వచ్చిన సత్యగారు ఇద్దరినీ చూస్తూ ఇలా దగ్గరగా రండి అన్నారు గంభీరంగా. కష్టంగా తన అడుగుల్ని ముందుకు వేయడంతో ఏకకాలంలో ఇద్దరి చెంపల్ని పగలగొట్టారు ఆవిడ. చెంపకి చేతిని పెట్టుకున్న వాసవి కన్నీళ్ళతో నిలబడటంతో అమ్మ, దాని మిస్టేక్ ఏం లేదే, ఎందుకు కొట్టావు అన్నాడు ఉక్రోషంతో. నోర్ముయ్, నా కొడుకువైనా నిన్నెందుకు నమ్మలేదో తెలుసా వికాస్? నువ్వు ఒక మగాడివి కాబట్టి. ఇక నువ్వు వాసవి చేసిందే వెదవ పని. ప్రేమించిన వాడి గురించి కన్నవాళ్ళను వదిలేశావు. గదిలోకి వచ్చే ముందు చెప్పాను కదా, చెవుడు వచ్చిందా లేక ఇది చెప్పేదేంటి అనుకున్నావా? ఆంటీ, నోర్ముయ్, ఆడపిల్ల నమ్ముకుని వచ్చావని నేను కాపాడుకుంటుంటే ఇలాంటి వేషాలు వేస్తున్నావు. ఇక నువ్వేంట్రా 10 నిమిషాలు కోరిక తీర్చేసుకుంటా అయిపోయిందా? ఎంత ప్రేమించిందైతే మాత్రం విలువలు లేకుండా ఇంటిమేషన్ గురించి పిచ్చెక్కిపోతావా? చంపేస్తానని అరిచారు. అమ్మా, నీ మొగుడులానే అందరూ ఉంటారని అనుకున్నావా? నువ్వు నా గురించి ఎలా అనుకున్నా నేను దీనిని ప్రేమించాను. చచ్చే వరకు ఇదే కావాలి. నీ కాలానికి మా కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. దీనిపై ప్రేమ ఉంది, కోరిక కూడా ఉంది. అది ఏ ఒక్క రోజుతో పోయేది కాదమ్మా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి అందరూ అలానే ఉంటారని అనుకోకు. నీ మొగుడు వేరు, ఆయన కడుపును పుట్టిన నేను వేరని ఆవేశంగా చెప్పి తన రూమ్కి వెళ్ళి విసురుగా డోర్ లాక్ చేసుకున్నాడు వికాస్. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి ఏడుస్తూ కళ్ళు మూసుకుంది వాసవి. కొడుకు మాటలు ముళ్ళులా గుండెల్లో గుచ్చుకోవడంతో హాల్లోనే ఉండిపోయారు సత్య. తన జీవితం కేశవ్తో ముడిపడటం ఒక కళ, నైట్ మేర్ అనే చెప్పుకోవాలి సత్యగారికి. అతన్ని షూట్ చేసిన తర్వాత బయటపడిన ఆవిడ ఎటు పోవాలో తెలియక ఒంటరిగా బ్రతకడం నేర్చుకున్నారు. ఎన్నో కష్టాలు పడ్డారు. కొన్నిసార్లు సింగిల్గా ఉండలేక చనిపోవడానికి కూడా ప్రయత్నించారు. మధ్యలో అనుకోని యాక్సిడెంట్, కాళ్ళు రెండూ పోయాయి. ఎన్ని జరిగినా కూడా ఆవిడని బతికించింది కేశవ్ మీద పగే అని చెప్పుకోవాలి. అదా, నువ్వెలానో రాయవు కదా, నేను రాసి ప్రయోజనం ఏముందని డాడీతో కలిసి ఆర్చిపోయానని చెప్పింది చాక్లెట్ బ్యాగ్లో దాచుకుంటూ. కొంప ముంచేసావు కదే తల్లి. ఏం చేశాను శాండీ పాప? సరిగ్గా అప్పుడే విరాట్ సార్ ఎంట్రీ ఇచ్చారు క్లాస్ రూమ్లోకి. అతన్ని చూసి క్లాస్ సైలెంట్గా మారిపోవడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చాను, వాళ్ళు ముందుకు రండని చెప్పాడు గంభీరంగా. తోడు దొంగల్లా నత్తనడకతో విరాట్ ఎదురుగా రావడంతో రికార్డ్స్ అని అడిగాడు విరాట్. సారీ సార్, ఒకేసారి వినిపించింది ఇరువురి వాయిస్. ఫర్ వాట్? నేను ఫియాన్సీతో డిన్నర్కి వెళ్ళాను సార్. నేను మా డాడీతో బయటకు వెళ్ళాను సార్. ఈ ఒక్కసారికి ఫర్గివ్ చేయండి విరాట్ సార్. షటప్. పీరియడ్ కంప్లీట్ అయ్యాక నా ఛాంబర్కి ఇద్దరూ రండని సీరియస్గా చెప్పి క్లాస్ స్టార్ట్ చేశాడు. దేవుడా, ఈ కాట్రాజ్కి కొంచెం మతిమరుపు ఇవ్వచ్చు కదా. నీకో కొబ్బరికే కొడతాను. వీడికి విరాట్ అని స్టైలిష్ పేరు కాదు, పనిష్మెంట్ల పాపారాయుడు అని పేరు పెట్టుకోవాల్సింది. కాలేజ్కి రావడం పాపం, ఒకటే టార్చర్ అని తిట్టుకుంటూ తన డెస్క్లో కూర్చుంటుంటే హోల్డ్ ఆన్ మిస్ వరేణ్య అన్నాడు. వాట్ హ్యాపెన్ సార్? నీ డెస్క్ లాస్ట్ రోలో ఉంది, ఇక నుండి నీ ప్లేస్ అదే అన్నాడు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. షట్ అప్ యూ ఇడియట్. నువ్వెలానో బ్రెయిన్లెస్ పర్సన్వి, నీ వల్ల స్వప్న స్టడీ కూడా స్పాయిల్ అవుతుంది. ఐ కాంట్ బేర్ ఇట్ అన్నాడు సీరియస్గా. విరాట్ని ఏమనలేక బాధగా స్వప్న వైపు చూస్తూ లాస్ట్ రోకి వెళ్ళింది. విరాట్ అరుపుకి ఏడుపు వస్తుంటే నాకు ఒక టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను నీ పని అనుకుంటూ పెదవులు బిగుపట్టింది. కష్టంగా క్లాస్ కంప్లీట్ అవడంతో విరాట్ వెళ్ళగానే స్వప్న పక్కన కూర్చున్న పిల్లని తిట్టి వెనక్కి పంపేశావక్క. చూసావా శాండీ, ఆ కాట్రాజ్ గడు మన మీద పగబట్టేశాడు. అప్పుడే విడదీసేశాడు ఎదవ సచ్చినోడు. వీడు తినే ఫుడ్లో ఉప్పు ఎక్కువైపోవాలి, ఆకలితో మాడిపోవాలి. వెదవ మాడుముఖం వేసుకుని వీడి వాటం అంది ఆపలేని ఉక్రోషంతో. సార్ మనల్ని రమ్మన్నారు వరు, కావాలంటే లంచ్ తింటూ తిట్టుకోండి స్వప్న. నో నహి, నేను రాను కాక రాను.
ఏం చేసుకుంటాడో చేసుకొని ఆ దొంగ కాట్రాజు గాడు. ఏ ముహూర్తాన్ని కాలేజీలో జాయిన్ అయ్యానో కానీ ఎంతో ప్రశాంతంగా ఉండే నన్ను బీపీలో ముంచి తేల్చుతున్నాడు. నిన్న మా డాడీ బీపీ చెక్ చేస్తే 200 ఉండే. నా వయసుకి ఆ బీపీ ఏంటోనని భయపడిపోయాడు పాపం. అప్పుడు చెప్పాను వీడి గురించి. లేకపోతే ట్యాబ్లెట్స్ బిళ్ళల్లా మింగించేవాడు మా డాడీ. అందుకే వెళ్ళను అంది ఆవేశంగా. మేడం మిమ్మల్ని విరాట్ సార్ తన ఛాంబర్కి తీసుకురమ్మన్నారు. పియూన్ మాటకి స్ప్రింగ్లా నిలబడి రా స్వప్న వెళ్దాం అంది వరేణ్య. వాట్ నెక్స్ట్?